వెల్కమ్ టు ఫ్యాన్చార్జ్ టీవీ. ఈరోజు టాప్ 10 స్పోర్ట్స్ న్యూస్. నెంబర్ 10, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ ఓడే మ్యాచ్ వైజాగ్లో జరుగుతుందని మన అందరికి తెలుసు. ఆ టికెట్స్ ఈరోజు 4 o'clock అయితే ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన మినిట్స్కే టికెట్స్ టోటల్ గా కంప్లీట్ అయిపోయాయి. చాలా మంది ఫ్యాన్స్ క్యూలో నిల్చొని ఉన్నారు, కానీ టికెట్స్ అయితే దొరకలేదు. సెకండ్ ఫేజ్ ఆఫ్ టికెట్స్ 30th November అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. నెంబర్ 9, అనుపమ రామచంద్రన్ వరల్డ్ సూపర్ ఛాంపియన్స్ ని గెలిచి ఇండియాని రీప్రజెంట్ చేస్తున్న మొట్టమొదటి మహిళగా రికార్డ్ సాధించింది. నెంబర్ 8, లియోనెల్ మెస్సీ హైదరాబాద్ టూర్ అనేది ఒఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. అది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్లో ఉందో దాంట్లోనే జరగబోతుంది ఆన్ 13th December. నెంబర్ 7, శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా ఉమెన్స్ ODI ఒఫీషియల్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. 24th December నుంచి మ్యాచెస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. నెంబర్ 6, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ODI సిరీస్ 30th November నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అందరి కళ్ళు విరాట్ కోహ్లీ పైనే ఉన్నాయి. ఎందుకంటే విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్ గా 65.4 యావరేజ్ సాధించాడు. సో ఈ ODI సిరీస్ లో విరాట్ కోహ్లీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫ్యాన్స్ కి ఉన్నాయి. నెంబర్ 5, నిన్న జరిగిన WPL ఆక్షన్ లో దీప్తి శర్మ హైయెస్ట్ ప్రైజ్ ని సాధించింది. 3.2 crores తో యూపీ వారియర్స్ దీప్తి శర్మని సొంతం చేసుకుంది. నెంబర్ 4, తెలుగు అమ్మాయి అయిన శ్రీచరణి WPL ఆక్షన్ లో 1.3 crores హ్యూజ్ బడ్జెట్ తో ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీచరణిని మళ్ళీ బైబ్యాక్ చేసుకుంది. నెంబర్ 3, సెకండ్ టెస్ట్ కి ముందు ఆస్ట్రేలియా అయితే తమ స్క్వాడ్ ని అనౌన్స్ చేసింది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్యాట్ కమిన్స్ అండ్ హేజల్వుడ్ ని టీమ్ లో ఇంక్లూడ్ చేయలేదు ఆస్ట్రేలియా. నెంబర్ 2, ఆయుష్ మార్తేని టీమిండియా అండర్-19 కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. నెంబర్ 1, MS ధోని విరాట్ కోహ్లీని అండ్ రిషబ్ పంత్ ని తన ఇంటికి డిన్నర్ కి పిలిచాడు. సోషల్ మీడియా మొత్తం ఈ విజువల్ చాలా చెక్కలు కొడుతుంది. సో ఇవి ఈరోజు టాప్ 10 స్పోర్ట్స్ న్యూస్. రేపటి న్యూస్ కోసం వెయిట్ చేసి ఉండండి.